నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందువుల్లో ఇటీవల పెరుగుతున్న చైతన్యాన్ని, తమ ధర్మం పట్ల వారికి కలుగుతున్న జాగృతిని కొన్ని రాజకీయ పక్షాలు అన్యమత వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే కోవలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సైతం హిందూ చైతన్యాన్ని బూచిగా చూపుతూ భారత్లోని ముస్లింలను ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్, ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు ప్రచార సాహిత్యం ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారమవుతుందని ఇంటెలిజెన్స్ బ్యూరో కనుగొంది. వాటన్నిటిలోనూ ముస్లింలను రెచ్చగొట్టడానికి, హిందువులపై దాడులు చేయడానికి హిందువుల ఐక్యతను సాకుగా చూపుతున్నట్లు ఐబీ కనుగొంది. ఇక మొదట్లో ఆ ఉగ్రవాద గ్రూపుల ప్రచారం ఆంగ్ల, హిందీ భాషలకు మాత్రమే పరిమితమై ఉండేది. అప్పట్లో వారి లక్ష్యం భారత్లోని ముస్లింలను ఆకట్టుకోవడం మాత్రమే. అయితే ఇప్పుడు అదే ప్రచార సామాగ్రి మరాఠీ, మలయాళం, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ, గుజరాతీ, బెంగాలీ, తెలుగు భాషల్లో సైతం లభిస్తోందని నిఘా వర్గాలు కనుగొన్నాయి. ఇస్లామిక్ స్టేట్ తమ ప్రచార సాహిత్యాన్ని విస్తరింపజేసే లక్ష్యాన్ని అనుబంధ విభాగమైన ఆల్ ఇసాబాకు అప్పగించింది. ఆ గ్రూప్ జిహాదీ సమాచారాన్ని చాలా కాలం క్రితమే ఇంగ్లీష్, హిందీలలో అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు అన్ని భారతీయ భాషల్లోకి తీసుకొస్తోంది. తద్వారా మరింత ఎక్కువ మందిని చేరే ప్రయత్నం చేస్తోంది. దానికోసమే ఇస్లామిక్ అనువాద కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాని ఉద్దేశం ఇస్లామిక్ అతివాద సిద్ధాంతాలను భారతీయ భాషల్లో ప్రచారం చేయడమే. భారతదేశంలో ప్రజలు తమ భాష పట్ల భావోద్వేగాలు కలిగి ఉంటారు. భారతీయులను ఐక్యంగా ఉంచే అంశాల్లో ప్రధానమైనది భాష అనే విషయాన్ని ఐసిస్ అనుబంధ సంస్థ అయిన ఆల్ ఇసాబా గుర్తించింది. అందుకే జిహాదీ భావజాలాన్ని వివిధ భారతీయ భాషల్లోకి తర్జమా చేయించాలని, తద్వారా మరింత ఎక్కువ మంది ప్రజలను అడ్డుకోవాలని, ఆకట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోంది. దానికి ఆ సంస్థ ఈ ప్రాంతంలోని తమ మీడియా విభాగం ఆల్ కిఫా మీద ఆధారపడింది. గత ఏడాది నుంచి ఈ పరిణామాలు బాగా పుంజుకున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ టెర్రర్ గ్రూపులు తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేశాయి. ఇస్లామిక్ స్టేట్, ఐసిస్, ఆల్ ఖైదా సంస్థలకు ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండూ అంది వచ్చాయి. వాటిని భారత్కి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్ర స్థానాలుగా వాడుకోవచ్చు. రెండు దేశాల్లోనూ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇస్లామిక్ జిహాద్ల పట్ల సరళంగా వ్యవహరిస్తున్నాయి. అది ఐసిస్, ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు సానుకూల పరిణామం విస్తరించాలనే ఎజెండాకు దృఢ నిశ్చయానికి కారణమవుతున్నాయి. ఐసిస్, ఆల్ ఖైదాల ప్రచార సాహిత్యాన్ని నిశితంగా గమనిస్తే వారి లక్ష్యం భారతదేశం మాత్రమే కాదన్న సంగతి అర్థమవుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ముస్లింలందరికీ కలిపి రావాలని, ప్రపంచమంతటా ఖలీఫా రాజ్యాన్ని నెలకొల్పాలని ఆ ఉగ్రవాద సంస్థలు పిలుపునిస్తున్నాయి. ఆ ప్రచార సాహిత్యంలో ఒక చిన్న అంశాన్ని ఇప్పుడు చెప్తాను. గజ్వా-ఏ-హింద్ అనే పేరున్న రచన ఒకటి ఉంది. ముస్లింలు చాలా విలయాలేక ప్రొవిన్స్లను సృష్టించుకోవాలని అది చెప్తుంది. ఐసిస్ పాకిస్తాన్, ఖొరాసాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక అనే ప్రోవిన్స్లను ఏర్పాటు చేసుకుంది. ఈ ప్రోవిన్స్లలోని ముస్లింలందరూ సమైక్యంగా ఉండాలని, ఆ మొత్తం ప్రాంతాన్నంతటినీ కలిపి ఇస్లామిక్ ఖిలాఫత్ గా ప్రకటించాలని ఐసిస్ ఆశిస్తోంది. ఇస్లామిక్ అతివాద ప్రచార సాహిత్యం ఒకవైపు తమ దీర్ఘకాలిక ప్రణాళిక అయిన ఇస్లామిక్ సామ్రాజ్య సాధన గురించి చెబుతూనే, మరోవైపు లోన్ ఫూల్స్ అటాక్స్, ఒక వ్యక్తి ఏదైనా ఆయుధంతో ఒక ప్రజా సమూహం మీద అకస్మాత్తుగా చేసే దాడులు కూడా చాలా ముఖ్యమని వివరిస్తుంది. ఆ అతివాద ప్రచార సాహిత్యం ఎంత తీవ్రమైన పదజాలంతో ఉంటుందంటే అది పెద్ద సంఖ్యలో ముస్లిం యువతను సులువుగా అతివాదం వైపు ఆకర్షించి ముస్లిమేతరులపై దాడులు చేయడానికి పురిగొల్పేలా ఉంటుందని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల అమెరికాలోని న్యూ ఆర్లెన్స్ లో ఒక ముస్లిం వ్యక్తి తన వాహనంతో మార్కెట్ ఏరియాలోని ప్రజలను గుద్ది చంపేసిన సంఘటన ఈ అతివాద ప్రచార సాహిత్య ప్రభావం ఎక్కి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని అతివాద ప్రచార సాహిత్యం ఉగ్రవాదిగా ఎలా మార్చేస్తుందనడానికి ఆ సంఘటన మన కళ్ళ ముందున్న ఉదాహరణ. అలాంటి అతివాద ప్రచార సాహిత్యం ఇంటర్నెట్ లో కుప్పలు కుప్పలుగా దొరుకుతోంది. ఇప్పుడు అలాంటి ప్రచారాన్ని పలు మేనేజింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా పంపిస్తూ జమీషా ముబీన్, మొహమ్మద్ షరీక్ వంటి వారు ముస్లిం యువతను రాడికలైజేషన్ చేస్తున్నారు. ముబీన్ కోయంబత్తూరులో అలాంటి దాడే చేశాడు. షరీక్ మంగళూరులో ప్రయత్నించిన దాడి విఫలమైంది. ఒక నిఘా అధికారి చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉంది, కానీ నిఘా విభాగానికి ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా లేకుండా పోయింది. వారు ఉగ్రవాద సంస్థల ప్రచార సాహిత్యాన్ని ఒకటి తీసి పారేస్తుంటే మరో 10 వచ్చేస్తున్నాయన్నమాట. దాన్ని బట్టి వారి కార్యకలాపాల తీవ్రత ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వారు ఇంటర్నెట్ ను, మేనేజింగ్ ప్లాట్ఫామ్ ను అతివాద ప్రచార కంటెంట్ తో ముంచెత్తుతున్నారు. ఆ ప్రచారం దేశంలో ఉన్న ముస్లింలందరికీ చేరుతోంది. అయితే ఇప్పటి వరకు
ఉత్తర భారతతో పోల్చుకుంటే దక్షిణాదిలో ఇస్లామిక్ రాడికలైజేషన్ గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. కానీ వహాబీయిజం, లవ్ జిహాద్ కేసులు, ఇస్లామిక్ రాడికలైజేషన్ దక్షిణ భారతదేశంలో కూడా చాలా బలంగా పేరుకుపోయింది అని చెప్పొచ్చు. అయితే రాజకీయాల మీద ఎక్కువ ధ్యాస ఉండడం, సోకాల్డ్ ఉదారవాదుల కారణంగా ఆ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఐసిస్, ఆల్ ఖైదాల ప్రచార సాహిత్యాన్ని అంటే ప్రాపగండా మెటీరియల్ ని ఒకసారి గమనిస్తే వారి మొత్తం దృష్టి కూడా దక్షిణ భారతదేశం మీద పెట్టారన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. జిహాదీ సాహిత్యాన్ని ప్రతి దక్షిణ భారతదేశ భాషల్లోకి అనువదించారు. దాన్ని బట్టి ఈ ప్రాంతానికి ఉగ్రవాద గ్రూపులు ఇస్తున్న ప్రాధాన్యం తెలిసిపోతుంది. ఇస్లామిస్టులు దక్షిణ భారతంలో ఎంతో సులువుగా ఆపరేట్ చేస్తున్నారు. దక్షిణాదిలోని వహాబీల వ్యాప్తి 10 ఏళ్లకు పైగా జరుగుతున్నా దాని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఇతర ప్రాంతాలలోనూ అంటే దీని ప్రభావం ఎక్కువ కేరళలోనూ అనుకుంటారు, కానీ ఇతర ప్రాంతాలలోనూ మసీదులు సౌదీ అరేబియా నమూనాలో నిర్మిస్తున్నారు. అలాగే ముస్లింలు దుస్తులు ధరించే పద్ధతి కూడా సౌదీ అరేబియా పద్ధతిలోకి మార్చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పార్షియన్ సంబోధన అయిన ఖుదా హఫీజ్ ఇప్పుడు అల్లా హఫీజ్ గా మారిపోయింది. దక్షిణ భారతంలో అతివాద ఇస్లాం వ్యాప్తికి మరో ప్రధాన ఉదాహరణ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఆవిర్భావం. ఆ సంస్థ ఒక సామాజిక సంస్థ ముసుగులో ఎంత సులువుగా వ్యాపించిందో చూస్తే భారతదేశపు వ్యవస్థ ఆ సంస్థ విషయంలో ఎంత సరళంగా వ్యవహరించిందో అర్థమవుతుంది. కొద్ది కాలంలోనే ఐపీఎఫ్ అత్యంత ప్రమాదకరమైన టెర్రర్ గ్రూప్ గా రూపొందిన విషయం తెలుస్తోంది. దాని పునాదులు ఎంత బలంగా ఉన్నాయంటే ఆ సంస్థ ఇక్కడి నుంచి ఇస్లామిక్ స్టేట్ కు అంటే ఐసిస్ ఉగ్రవాదులకు రిక్రూట్ చేసే సంస్థగా తయారైంది. ఈ సంఘటనలు ఉగ్రవాద గ్రూపుల దృష్టిని ఆకర్షించాయి. దక్షిణాదిన దుకాణం మొదలు పెట్టడం సులువు అని వాటికి అర్థమైంది. అందుకే ఆ ఉగ్రవాద గ్రూపులు దక్షిణ భారతదేశంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ దక్షిణ భారతదేశం ఇస్లామిక్ అతివాద రాడికలైజేషన్ కి కేంద్ర స్థానం మాత్రమే కాదు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కి సైతం రవాణా కేంద్రంగా మారిపోయింది. అయితే ఈ సమస్యను పరిష్కరించవలసిన అధికార గణం అదే నేరంలో భాగస్వామిగా ఉండడం పలు సందర్భాలలో స్పష్టంగా బయటపడింది. ప్రస్తుతం దేశీయ నిఘా సంస్థలు దక్షిణాదిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. తమకున్న సమాచారంతో వారు ఈ ప్రాంతంలో ఇస్లామిక్ జిహాద్ను వ్యాపింపజేయడానికి అసాధారణ స్థాయిలో కార్యకలాపాలు జరగబోతున్నాయని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా తస్మత్ జాగ్రత్త. మన కంటికి కనిపించకుండానే ఇస్లామిక్ రాడికల్స్ ఇక్కడ హిందూ ముస్లింల మధ్య విభజన సృష్టించి యువతను మతోన్మాదులుగా మార్చి దాడులు చేయించడానికి పురిగొల్పుతున్నారు. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానంగా కనిపించినా, కొత్తగా ఎవరైనా వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించండి. అండ్ పౌరులకు కూడా చెప్పేది ఒకటే, ఎవరో చెప్పే మాటలకు ప్రభావమై మీ భవిష్యత్తును అంధకారం చేసుకోకండి. నేను చెప్పిన మాటల్లో తప్పుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. తెలియజేసేటప్పుడు పూర్తి డీటెయిల్స్ని పంపించడం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.